అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని చేవెళ్ల మండల పరిషత్ అధ్యక్షురాలు విజయలక్ష్మి రమణారెడ్డి అన్నారు. చేవెళ్ల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో చేవెళ్లను మున్సిపాలిటీ చేయాలని సంకల్పించిందని ఆమె స్పష్టం చేశారు. గ్రామాలలో మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని, నెలలో 4 సార్లు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని సర్పంచ్లు ఆరోపించారు. సక్రమంగా నీళ్లు రావు, బోర్లు వేసుకుంటామంటే అనుమతించారు. గ్రామంలో ఇబ్బందులు తప్పడం లేదంటూ మిషన్ భగీరథ అధికారులపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరాలపై నుంచే ఇబ్బందులు ఉన్నాయంటూ అధికారి గీత స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది మున్సిపాలిటీ చేస్తే మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది మంచిది ఏది చెడ్డది అనేది ప్రభుత్వం ఆలోచన చేసి చేస్తారు. ప్రజలకు ఉపయోగపడే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అది అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ మన చేవెళ్లలో ఉన్నారు. ఇంకా మొన్న కూడా జట్టులో మాట్లాడాలి, ఇంకా ఇద్దరు డాక్టర్లు ఉంటే బాగుంటుందని అది కూడా మేము మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకెళ్తాము. సర్పంచులు ఎంపీటీసీలు ఎవరు ఫోన్ చేసిన అధికారులు మాత్రం అందుబాటులో ఉండాలని, వాళ్ళకి రెస్పాన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. మనం అందరూ చేసేది అందరూ బాగుండాలని